అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు వీడి శాంతి దిశగా అడుగులు పడుతున్నాయా? ఇస్లామాబాద్ చర్చల నేపథ్యంలో అమెరికా పెట్టిన భారీ ఆఫర్కు ఇరాన్ తొలగనుందా? ఇరాన్ వద్ద ఉన్న అత్యంత ప్రమాదకర ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలను వదులుకుంటే ఫ్రీజ్ చేసిన $20 బిలియన్ల నిధులను విడుదల చేస్తామంటూ ట్రంప్ సర్కార్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మరి ఇరు దేశాల మధ్య ఈ క్యాష్ ఫర్ యురేనియం డీల్ వర్కౌట్ అవుతుందా? అసలు అమెరికా పెట్టిన కండిషన్స్ ఏంటి? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన వ్యూహాలు వేగవంతమయ్యాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలను పూర్తిగా అంతర్జాతీయ పర్యవేక్షణలోకి లేదా మూడో దేశానికి అప్పగిస్తే ప్రస్తుతం అమెరికా వద్ద స్తంభించిపోయిన $20 బిలియన్ ఇరాన్ నిధులను విడుదల చేసేందుకు వాషింగ్టన్ సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 400 కిలోల పైగా 60% స్వచ్ఛత కలిగిన యురేనియం నిల్వలు ఉన్నట్టు సమాచారం. వీటిని అణ్వాయుధ తయారీకి ఉపయోగించే ప్రమాదం ఉందన్నది అమెరికా ఆందోళన. అందుకే ఈ నిల్వలను వదులుకోవాలని, మరో 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే ఇరాన్ మాత్రం ఈ గడువును 5 ఏళ్లకే పరిమితం చేయాలని కోరుతోంది. గత వారం ఇస్లామాబాద్లో జరిగిన సుదీర్ఘ చర్చలు ఎటూ తేలకుండానే ముగిసిన ఈ తాజా ప్రతిపాదనతో మళ్లీ కదలిక వచ్చింది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగి చమురు సరఫరా మళ్లీ యథావిధిగా సాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 21తో కాల్పుల విరమణ గడువు ముగినున్న తరుణంలో ఈ $20 బిలియన్ ఆఫర్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరటనిచ్చే అంశం. మరి ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి.